వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. డోంట్ వర్రీ, నేను వస్తున్నా. అన్ని పరిస్థితులను చక్కబెడతా. ఏది ఏమని ఎవరిని ఎక్కడ పెట్టాలో పెడతానంటూ కేసీఆర్ హామీ ఇచ్చారు. తాను గాయపడిన తర్వాత, మంచాన పడిన తర్వాత మొదటిసారి పార్టీ ఎంపీలతో, ఇతర నాయకులతో కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సమావేశం ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్లో జరిగింది. ఈ సందర్భంగా ఎంపీ ఎన్నికలకు సంబంధించి కేసీఆర్ సమీక్ష జరిపారు. ఎంపీలతో మాట్లాడుతూ విజయావకాశాల కోసం ఏమేం చేయాలన్న విషయంపై చర్చ కొనసాగించారు. ఎంపీలతో సమావేశమైన కేసీఆర్ ముఖ్యంగా ఎమ్మెల్యేల వైఖరిపై ప్రస్తావించాలని సమాచారం. కొంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నాయకత్వానికి చేరువ కావడం, కొంతమంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని కలవడం, మరికొంతమంది ఎమ్మెల్యేలు ఇతర మంత్రులను కలవడం వంటి అంశాలను కేసీఆర్ ప్రస్తావించారట. ఈ సందర్భంగా కేటీఆర్, హరీష్ రావుల పనితీరుపై కూడా ఆయన సమీక్ష జరిపారు. మీరు ఎమ్మెల్యేలను కంట్రోల్ చేయలేకపోతున్నారా అంటూ ఆయన ప్రశ్నించారట. మొత్తానికి ఎమ్మెల్యేల పనితీరును ఆయన సమీక్షించారు. లోక్సభలో అనుసరించాల్సిన వ్యూహంపై కూడా కేసీఆర్ దిశానిర్దేశనం చేసినట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ నుంచి ఎంపీలు ఎవరు లేనందున తాము చేపట్టబోయే కార్యక్రమాలకు కాంగ్రెస్ పార్టీ ఎలా స్పందిస్తుందో వేచి చూద్దామంటూ కేసీఆర్ వారికి సూచించారట. తెలంగాణకు సంబంధించి కేసీఆర్ పూర్తి స్థాయి విశ్లేషణ జరుపుతూ ఏ అంశాలను పార్లమెంట్లో లేవనెత్తాలనే విషయమై ఎంపీలకు దిశానిర్దేశనం చేశారట. అయితే తెలంగాణలో పార్టీ పరిస్థితి పట్ల కేసీఆర్ కొంతమేరకు అసంతృప్తికి గురయ్యారని సమాచారం. కేసీఆర్, హరీష్ రావులు పార్టీని సరైన గాడిలో పెట్టలేకపోతున్నారంటూ ఆయన విశ్లేషించినట్లు తెలుస్తోంది. త్వరలో బయటికి వస్తాను, త్వరలో నేను ప్రజా పోరాటాలకు సిద్ధంగా ఉండండి, ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాడదాం, సమస్యలేమున్నా మాట్లాడుకుందాం, నేను వస్తాను, అన్ని పరిస్థితులు చక్కదిద్దుతానంటూ కేసీఆర్ పార్టీ అగ్రనేతలకు భరోసా ఇచ్చినట్లు సమాచారం. ఈ సమావేశంలో కేసీఆర్ అసంతృప్తికి గురయ్యారా, నేతలకు దిశానిర్దేశనం చేశారా, మరేమైనా మాట్లాడారా? ఈ విషయాలను పక్కన పెడితే కేసీఆర్ ఎంపీలతో సమావేశం కావడం బీఆర్ఎస్లో జోష్ నింపుతోంది. కొంతకాలంగా బయటికి రాని కేసీఆర్ తాజాగా ఎంపీలతో మీటింగ్ కావడం పార్టీ శ్రేణులలో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది.